ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ వినూత్న నిర్ణయం. విఐపీల నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు ఉచితంగా శ్రీవారి దర్శనం. డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి సొంత నియోజకవర్గమైన గుజరాత్లోని వాద్నగర్ నుంచి తిరుపతికి వికలాంగులను తీసుకెళ్లనున్నట్లు శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కల వేణుకుమార్ చెప్పారు. కోవిడ్ నుంచి విముక్తి లభిస్తున్న నేపథ్యంలో మల్కాజ్గిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో 28 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వికలాంగులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వగ్రామం నుంచి కూడా తిరుపతికి ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. వీరందరికీ తమ ట్రస్ట్ తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వస్థలమైన ఇడుపులపాయ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వస్థలమైన చింతమడక గ్రామాలకు చెందిన దివ్యాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నేను మీ డాక్టర్ వేణు చుక్కల, ఫౌండర్ చైర్మన్ శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం తిరుమల కొండ చూడని అభాగ్యులు, బీదవాళ్ళు, దివ్యాంగులను అందరినీ కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు అందించడమే మా యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ఇరువరకే చాలా ట్రిప్స్ తీసుకెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహాలు ఇప్పించి తీసుకురావడం జరిగింది. కోవిడ్ మూలంగా అక్కడ దర్శనాలు లేవు కాబట్టి, దివ్యాంగులకు లేవు కాబట్టి గత సంవత్సరం నుంచి మేము తీసుకువెళ్ళడం లేదు. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి మేము డిసెంబర్ 27 రోజు వాద్నగర్
గుజరాత్ జిల్లా, అంటే మోడీ గారి స్థలం మోడీ గారి జన్మస్థలం నుంచి ఎవరైతే కొండ చూడలేదో వారి ఊరు నుంచి, వారి జన్మనిచ్చిన ఊరు నుంచి దివ్యాంగులని, అదేవిధంగా చూడని వాళ్ళని, అదేవిధంగా కొంతమంది వాలంటీర్స్ తీసుకొని నా యొక్క 300 సోపాన పాదయాత్రలో భాగంగా 300 మందితోని నడు వెంకన్న కడకు అనే ప్రోగ్రాంతోని మేము వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోగ్రాంకి అందరు కూడా సహకరించాలని, అందరి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరు ఆ దేవుణ్ణి కోరుకొని మా యొక్క ట్రస్ట్ మీద ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా అంటే మేము ఈ ప్రోగ్రాం ఎందుకు వాద్నగర్ నుంచి ఎందుకు పెట్టామంటే, అక్కడి నుంచి పెడితే ఏంటంటే ఈ మొత్తం భారతదేశాన్ని అందరూ కూడా తెలుస్తుంది. నేను అక్కడి నుంచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఏంటంటే ఎవరైతే కొండ చూడలేని పరిస్థితులు ఉంటారో, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరూ కూడా వారి రాష్ట్రంలో వారి ప్రభుత్వాలు అక్కడున్న పుణ్యక్షేత్రాలైనటువంటి పెద్ద పుణ్యక్షేత్రాలు అయినటువంటి వారికి దివ్యాంగులకి అట్లాంటి దర్శనాలు చేపియాలని మేము అక్కడి నుంచి మెసేజ్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ప్రతి పౌరుడు వారి గ్రామంలో నుంచి ఒక దివ్యాంగుణ్ణి ఆ దేవుడి దర్శనం చేపియాలి. ఆ దేవుడి దర్శనం చేపిస్తే ఏమవుతుందంటే అక్కడున్న ఆ గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వారికి పాజిటివ్గా వారికి మంచి జరుగుతుందని ఒక భావనతోనే మేము ఈ యొక్క శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కల వేణుకుమార్ ఔదార్యం చాటుకున్నారు. తన 46వ జన్మదినం సందర్భంగా మల్కాజ్గిరి ఉప్పర్గూడెలోని వాత్సల్య సింధు అనాథాశ్రమానికి అండగా నిలిచారు. ఈ ఆశ్రమానికి నిత్యావసరాలను అందజేశారు. ఈ కల్పవృక్షం కార్యక్రమంలో భాగంగా ఆశ్రమం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రంగా శ్రీనివాస్, సురేష్, ఆనంద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను రంగా శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి సెంట్రల్ సెక్రటరీని. ఈరోజు మా సీనియర్ లయన్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ చుక్కాల వేణుకుమార్ గారి 46వ బర్త్డే సందర్భంగా ఈ వాత్సల్య సింధు ఆర్ఫనేజ్ హోమ్లో వారికి అన్నదాన కార్యక్రమము ప్లస్ వెజిటేబుల్స్ అండ్ అట్లాగే కల్పవృక్షం ప్రోగ్రాం సందర్భంగా ఒక ట్రీ ప్లాంటేషన్ కూడా జరగడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి మా క్లబ్ ట్రెజరర్ లయన్ సురేష్ అన్న గారికి, మా పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ శోభన్ గారికి, మా మెంబర్ లయన్ ఆనంద్ గారికి మరియు వేనన్న మిత్రులు అష్టోత్తర శత చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ వాత్సల్య సింధు మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయన్. ఇక వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోదాడ డీఎస్పీ రఘు కోరారు. మునగాల పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కార్యక్రమంలో మునగాల సిఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాసులు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ చెప్పారు. మునగాల మండలం కలకోవ గ్రామ ఉత్తమ సర్పంచ్గా కొంపల్లి సుజాత వీరబాబు ఎన్నికైన సందర్భంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్
హాజరై ప్రసంగించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ కొంపల్లి సుజాత వీరబాబు ఉత్తమ సర్పంచ్గా ఎన్నికవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సుజాత వీరబాబులను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సింగిల్ విండో డైరెక్టర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేటి సన్మాన గ్రహీత ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైనందుకు ఆ గ్రామానికి ప్రార్థించి నాతో పాటు చేసిన మండల నాయకత్వానికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులకి, నాగిరెడ్డి గారికి, తోబుట్టు లాంటి ఆడపడుచులకి, మాతృమూర్తులకి, సోదర సోదరిమణులకి, ఎప్పటి నుంచో నన్ను ఈ గ్రామంలో ఒక ఆప్తుడిగా ఆదరించి అనేక క్లిష్ట సమయాలలో మేమున్నామని చెప్పేసి నాకు భుజం కలిపి అడుగులో అడుగేసి ప్రయాణం చేసిన యువమిత్రులకి అందరికీ పేరు పేరున తెలంగాణ. ఒకనాటి నాయకత్వాన్ని మార్చి ఇంకో నాయకత్వానికి బాధ్యతలు ఒప్పచెప్పారు అంటేనే గ్రామంలో ఒక ప్రజలు మార్పును కోరుకుంటున్న నేపథ్యంలోనే ఉంటారు. ఎవరైనా మంచిగా చేస్తే ఆ మంచిగా చేసేటోళ్ళని ఇంకో 4 కాలాల పాటు చేయాలని చెప్పేసి అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ మారుతామనే నిర్ణయానికి, అభిప్రాయానికి గ్రామ ప్రజలు వచ్చిరు అంటే ఆ నాయకత్వంతో విసిగి వేసారిన ప్రజలు మాకు ఇట్లా సన్మానం చేయడానికి చాలా గర్వకారంగా ఉంది. మా మండలంలో, మునగాల మండలంలో, మా కలకో గ్రామంలో ఉత్తమ అవార్డుగా మా గ్రామానికి వచ్చినందుకు మనం చెప్పుకోతరంగా లేదు. అసలు మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా గ్రామస్తులు మాకు ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు మాకు చాలా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పటికి 2 సంవత్సరాల అవుతుంది మేము గెలిచి. ఇంకా 2 సంవత్సరాల ఇంతకు మించి ఇంకా మా ఊర్లో మంచి పనులు చేస్తామని, మా గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని తెలుపుతూ ముగిస్తున్నాను. సూర్యాపేట జిల్లాలో కల్కో గ్రామాన్ని ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డుగా తీసుకొచ్చినందుకు కల్కో గ్రామ ప్రజలు ఇంత ఘనంగా సన్మానం నిర్వహించినందుకు మా యొక్క పాలకవర్గానికి సన్మానం నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మల్ల యాదవ్ గారు సన్మానం చేయడానికి వచ్చి మరి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి తీసుకుపోతామని తెలియజేయడం జరిగింది. మరి మేము గ్రామాల్లోకి రాజకీయంలోకి రావడానికి కారణం ఈ గ్రామం ఒక ఫ్యాక్షన్ విలేజ్గా రెడ్ మార్కులో ఉన్నదాన్ని చూసి మనసు చలించి ఈ యొక్క మార్కుని మార్చాలి అనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే ప్రభుత్వం వారు ఇచ్చిన పనులు సక్రమంగా నిర్వర్తించి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఇంకా ఈ గ్రామాన్ని ఎంతో మార్చాల్సి ఉంది. అది మా బాధ్యత. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకుపోయే విధంగా మేము ముందుకు పోతామని ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఇంకా మున్ముందు కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేసే ఈ గ్రామ యువకులందరూ ప్రశాంతంగా ఉండాలి, గ్రామం అంతా ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛాయుతంగా బతకాలని చెప్పని మేము కోరుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు డిపోలను సందర్శించారు. నగరంలోని ప్రాంతీయ వైద్యశాల, ఆర్ఎం కార్యాలయం, బస్టాండ్లను తనిఖీ చేశారు. పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కడప ఆర్టీసీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సేవలను తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రయాణికులకు చక్కని సేవలను అందిస్తామని తెలిపారు. రోడ్డు రవాణా శాఖ చైర్మన్గా 40 రోజుల క్రితము ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన జిల్లాలో ఇక్కడ ఆర్టీసీ పరిస్థితి గురించి, ఆర్టీసీ స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క పర్యటన. కడపలో ఒక ఏరియా హాస్పిటల్ అనేది మే 8వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిశోధన విధానం ద్వారా దాన్ని ప్రారంభించడం జరిగింది. నేను ఇప్పుడు ఆ ఇన్స్పెక్షన్ చేస్తే
ఒక కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా ఆ హాస్పిటల్ అలా ఉంది. ఈ యొక్క ఏరియా హాస్పిటల్ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు వాటితో పాటు రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా ఆర్టీసీ కార్మికులు అందరూ ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించేదాని కోసం ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికుల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని, ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్ఎం ఆఫీసు పక్కన ఇప్పుడు 1963లో ఈ ఆర్టీసీకి ఈ స్థలం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ఈ యొక్క బస్టాండ్ కానీ ఈ యొక్క వర్క్షాప్ గ్యారేజ్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ ఇదంతా డౌన్ కావడము, అక్కడ హైట్ కావడంతో ఈ వాటర్ వచ్చినప్పుడు మొత్తం ఏదో వర్షం వచ్చినప్పుడు ఈ వాటర్తో పూర్తిగా నింపిపోయి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. ఈ గ్యారేజ్ని హైట్ లేపాలి, అక్కడ కూడా హైట్ లేపాలి. దానికి మన ఇంజనీర్లు అందరికీ కూడా చెప్పారు, ఒక ప్రణాళిక తయారు చేసి ఒక ప్లానింగ్ చేసి ఒక ఎస్టిమేట్ వేసి ఇవ్వండి చేసి బస్టాండు ఇవి కూడా ఒక బస్టాండ్గా రాష్ట్రంలోనే ఒక మంచి బస్టాండ్గా దీని రూపురేఖలు మార్చాలని ఒక ఉద్దేశంతోనే మేము ఇవన్నీ ప్రతిదీ కూడా పరిశీలించడం జరుగుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క బస్టాండ్ వచ్చే విధంగా ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం అన్నమాట. మేము ఇప్పుడు అందులో భాగంగానే ఇక్కడ కూడా ఒక పెద్ద మాల్ పెట్టాలనే ఒక ఆలోచన ఉంది. వాటిని కూడా తప్పకుండా త్వరలో నెరవేర్చి సీఎం గారి చేతుల మీద కానీ దీన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. రెండోది, పెట్రోల్ బంకులు కూడా మా ఆర్టీసీ దాంట్లో పెట్రోల్ బంకులు కూడా గవర్నమెంట్ మా ఆర్టీసీ మెయింటైన్ చేస్తుంది అనమాట. పెట్రోల్ బంకులు కూడా వీటి మెయింటైన్ చేయాలనే ఆలోచన కూడా మాకు ఒకటి ఉంది. అందులో భాగంగానే మేము ఇప్పటికే ఒక 20 పెట్రోల్ బంకు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడం జరిగింది. 11 బంకులకు ఎన్ఓసి కూడా వచ్చింది. 25 ఏకర్స్ అక్కడ. గతంలో అక్కడ 1100 మంది 1200 మంది పనిచేసేవాళ్ళు. ఈరోజు 150-200 మందికి వచ్చారనమాట. ఎందుకంటే అంతా అవుట్సోర్సింగ్ విధానంలో ఎక్కడికైనా ఏదైనా కూడా అవుట్సోర్సింగ్ పోవడం వల్ల ఇట్లా తగ్గడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రూరల్ మండలం చింతగుంట గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వినాయక నిమజ్జన సమయంలో యువకుల మధ్య చెలరేగిన వివాదమే ఇందుకు దారితీసింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన ఘటనలో క్రాంతి కుమార్, శాంతి కుమార్ అనే 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంకాలం వినాయకుడి గుడి దగ్గర ఏదో చిన్న పిల్లకాయలు ఏదో వాగ్వాదం చేసుకున్నారని చెప్పేసి ఒకరొకరు నెట్టుకున్నారో లేదంటే ఒకరొకరు తిట్టుకున్నారో చేసుకున్నారంట. ఆ విషయం అనేది అందరూ ఉండి వాళ్ళకి సర్దుబాటు చేసేసి ఏదైనా తప్పైనట్టు కూడా క్షమాపణలు కూడా చెప్పించి మేము వాడి నుంచి సర్దుబాటు చేసుకుని వచ్చేసాము. ఉదయాన్నే 7:30 ప్రాంతంలో నిద్రపోతూ ఉంటే ఇంట్లో మా అమ్మ కానీ మా నాయన కానీ నేను కానీ మా తమ్ముడు కానీ ఎవరూ లేము. మేమందరం టౌన్లో ఉన్నాము. మా తమ్ముడు ఒకడున్నాడు, లాస్ట్ అబ్బాయి, జాగ్రత్త పవన్ కుమార్ అనే అబ్బాయి. నిద్రపోతా ఉంటే మెయిన్ గేట్ని ధ్వంసం చేసి ఇంట్లోకి వచ్చి తలుపులు తీసి వాళ్ళు లాగి కొట్టి గందరగోళం చేశారు. ఈ లోపల మా అమ్మ వాళ్ళు పోతే ఆవిని కొట్టారు. మా తమ్ముడు ఏం జరుగుతుందని చెప్పి ఊర్లో పిల్లకాయలు ఫోన్ చేసి ఈ విధంగా ఇంటి మీద బట్టి దాడి చేస్తున్నారు పలానోళ్ళు, కందాల మునిశాఖర్, కందాల మునస్వామయ్య, కందాల కిష్టయ్య, కందాల మురళి, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం 3 ఫ్యామిలీలో ఇంచుమించు వాళ్ళు ఒక 10 మంది 7 మంది 8 మంది దాకా జనాభా ఉంటారు. రాడ్లు, కర్రలు, రాయిలు, వాళ్ళ చేతుల్లో ఏదైతే ఫ్యాన్ రాడ్లు, ఇనప వస్తువులు అన్నిటితో మమ్మల్ని దాడి చేసి ఎంత రుస్తులు రా మీరు, ఎంత గొడవలు రా అని చెప్పి మా మీద పాత గొడవలు ఆల్రెడీ ఉన్నాయి. ఊర్లో ఈ మధ్య కొన్ని పార్టీల తరఫున కూడా కొంతమంది వేరే వ్యక్తి కూడా కారింపుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలోనే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. అతను ఉండేసి వెనకలు చేయించుండొచ్చు, ముందుకైతే రాలేదు. అన్నీ జరిగిన తర్వాత ఈ లోపల ఒకరొకరు సర్దుకొని పోతూ ఉండే టైంలో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అందరినీ పట్టుకొని కందాల శేఖర్ అనే అతను రాడ్డుతో వాళ్ళు ఇనుప వస్తువులు మమ్మల్ని మీద దాడి చేసి ఈరోజు ఏ కాడికి మమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని భయభ్రాంతులు చేశారు. మా తమ్ముడి దయ వల్ల నేను ఏదో ప్రాణాలతో ఉన్నా ఈరోజు. ఆ విధంగా జరిగింది సార్. వనస్థలిపురం ఎస్కేఎన్ కళాక్షేత్రం డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సంగీత విభావరి కన్నుల పండుగగా సాగింది. మాజీ కార్పొరేటర్ ముద్దుగోని లక్ష్మీ ప్రసన్న, వనస్థలిపురం సిఐ సత్యనారాయణ, డిఐ జగన్నాథం, స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు కొలిశెట్టి సంజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత వనిపల్లి శ్రీనివాసరెడ్డి, విద్యార్థులతో పాటు సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్సి కృష్ణకుమారి, చైర్మన్ డాక్టర్ వెంకట గురువులు, డాక్టర్ మనోజ్ఞ,
జ్యోతిర్మేళను ప్రశంసించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కళలు ఎంతో ముఖ్యమని చెప్పారు. వాటి ద్వారా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం వస్తుందని పేర్కొన్నారు. ఇక విశాఖలో గల్లీ రౌడీ టీం సభ్యులు సందడి చేశారు. విలక్షణ కథల్లో నటిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్లో హిట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. పక్కా కమర్షియల్ చిత్రంగా గల్లీ రౌడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు. సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోయిన్లుగా రూపొందించిన గల్లీ రౌడీ సినిమాకి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ముచ్చట్లను విశాఖలో యూనిట్ సభ్యులు మీడియాకు వివరించారు. ఫుల్ కామెడీ కావాలనుకునే వారికి ఇదో చక్కని అవకాశమని హీరో సందీప్ కిషన్ తెలిపారు. థ్యాంక్ యూ, మీరందరూ మమ్మల్ని ఇవాళ ప్రమోషన్ ఇక్కడ వైజాగ్ రాగానే కథలు వచ్చినందుకు. ఈ సినిమా కథ కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయండి, ఈ సినిమా కన్నా అలాగే కుదిరిని. ఆల్మోస్ట్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మనం ఎవరు అసలు ఇలాంటి ఒకటి జరుగుద్ది ప్రపంచంలో, ఇలాంటి ఒకటి జరగగలదు అనే కాన్సెప్ట్ మర్చిపోయినప్పుడు అలాంటితోటి మాకు వచ్చింది. ఆ లాక్డౌన్ టైం ముందు నుంచి నేను ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి ఓన్లీ A1 ఎక్స్ప్రెస్ హాకీ ట్రైనింగ్ అది ఇది షూట్ చేస్తున్నా. అది అయిపోగానే అందరూ షూటింగ్లు మొదలు పెట్టగానే మొదటి మాకు ఏమనిపించిందంటే పని చేయడం చాలా ముఖ్యం అనిపించింది. ఎందుకంటే రేపు పని మళ్ళీ ఉంటుందా లేదా, రేపు మళ్ళీ ఏ కోవిడ్ వస్తుంది, షూటింగ్ ఓకే అంటారా లేదా, పనికి ఉండే విలువ మాకు అన్నిటికన్నా ఎక్కువ తెలిసింది. అందులో ఒక సినిమా షూటింగ్కి వెళ్ళింది అంటే ప్రతిరోజు 150 మందికి ఇంటికి భోజనాలు వెళ్తాయి. సో మేము ఫస్ట్ డిసైడ్ అయింది ఏంటంటే లేదు, అర్జెంట్కి సినిమా షూటింగ్ చేయాలి, మనం పని చేయడం వచ్చు, పని చేద్దాం. అప్పుడు ఆ టైంలో ఏమనిపించిందంటే మేము ఈ లాక్డౌన్ టైంలో ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూస్తున్నాం. ఇప్పుడు నేను, మా చెల్లి, మా కజిన్స్ అందరూ కూడా ఎక్కువ థ్రిల్లర్లు, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లు, ఓటీటీ కాంటెంట్లు తెగ చూసాం. కానీ అదే ఫ్యామిలీతో పాటు ఇలాంటి ఏం పెట్టినా లేచి వెళ్ళిపోతున్నారు 10 నిమిషాలకి. అదేంటంటే ఇంతపైన మేము చూడలేము కదా అని వెళ్ళిపోతున్నారు. మాకు అర్థం కాల ఏంటి అని. ఆ టైంలో నాకేమనిపించిందంటే అందరూ కడుపుబ్బా నవ్వుకుని సంతోషంగా నవ్వుకునే సినిమా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒకసారి ఏమైనా చూస్తే రిపీట్ వాల్యూ ఉండే సినిమాలు ఎప్పుడూ సరే మనం ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేసే సాంగ్స్ కానీ కామెడీ కానీ ఇలాంటి విషయాలు ఎంజాయ్ చేసే సినిమా అవ్వాలి అనుకున్నాం. ఆ టైంలో నాకు ఈ గల్లీ రౌడీ కథ భాను సాయి వచ్చి వినిపించారు. నాకు అది మరి ఇప్పుడు ఎవరు ఇమీడియట్గానో టక్కన నాకు నాగేశ్వర రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయనకి కామెడీ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది కదా అని సార్ ఫోన్ చేసి చెప్పడం, నాగేశ్వర రెడ్డి గారు కోన గారికి చెప్పడం, కోన గారు కూడా ఇమీడియట్గా అదిరిపోయింది అన్నో, ఎంబీబీ గారికి ఇమీడియట్గా కథను పంపడం. అండ్ ఎంబీబీ గారికి నాకు కూడా ఎప్పటి నుంచో రిలేషన్షిప్ ఉంది. మేము ఎప్పటి నుంచో 2 years నుంచి ఏమైనా కలిసి పని చేయాలనుకున్నాం తప్ప మాకు ఏ కథ కుదరలా. ఆ టైంలో ఈ కాంబినేషన్ కానీ కుదిరింది. నెలలో షూటింగ్కి వెళ్ళిపోయాం. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, బాబీ సింహ వచ్చాడు, నేహా వచ్చింది, దాని తర్వాత మాకు లక్ష్మి గారు, మళ్ళీ లత గారు. ఈ సినిమాలో లేడీసే ఫస్ట్ కామెడీ ఆడేసుకున్నారండి. వాళ్ళే అసలు గ్యాంగ్స్టర్స్ ఈ సినిమాలో. మేము నాకన్నా ఈ సినిమాలో లేడీసే రౌడీస్, కొంచెం అబ్బాయిలు కొంచెం అమాయకులు. ఈ సినిమాలో మా చేతిలో పెద్ద ప్రయాణమే ఉండదు. వాళ్ళు చేసే పనులకి కాపాడుకోవడమే మా పని సగం ఈ సినిమాలో ఉంటుంది. సో టు బిగిన్ విత్ ఫస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే ఒక్కొక్కరికి ఈ సినిమాకి ఒక్కొక్క ఉద్దేశం ఉండొచ్చండి. నాకు పని చేయాలని ఉద్దేశం, నాగేశ్వర రెడ్డి గారికి పని చేయాలని ఉద్దేశం, కోన గారికి పని చేయాలని ఉద్దేశం, మనకి ఎంబీబీ గారికి సినిమా తీసిన సంతోషం, అట్ ద సేమ్ టైం వైజాగ్లో షూటింగ్ చేయించిన ఆనందం. కానీ మా అందరి ఉద్దేశం కలిపి ఏంటంటే ఆడియన్స్ బాగా నవ్వుకోవడం. ఫస్ట్ 200 రోజులు థియేటర్లు ఉండేది, దాని తర్వాత 100 రోజులు థియేటర్లు అయింది, దాని తర్వాత 50 రోజులు అన్నారు, ఇప్పుడు వారం అంటున్నారు. థియేటర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఈ గత 3 రోజుల్లో నేను బాగా చూసింది ఏంటంటే అక్కడ మా వినాయక్ పండళ్ళకి వెళ్ళాం, ఈవెంట్లకి వెళ్ళాం, ఇవాళ పొద్దున్న సింహాచలం గుడికి వెళ్ళాం. ఎక్కడికెళ్ళా జనాలు గుంపు ఉంటున్నారండి. సో ఇక్కడెక్కడ రాని కూడా ఇక్కడెక్కడ రాని కరోనా మీ కోన గారు తీసిన గల్లీ రౌడీ చూస్తే థియేటర్లో రాదు. ఓకేనా? సో నెక్స్ట్ ఈ సినిమాకి ఉద్దేశం ఏంటంటే నవ్వుకోండి, బాగా నవ్వుకుంటారు, గట్టిగా నవ్వుకుంటారు, కుటుంబంతో బట్టి గట్టిగా నవ్వుకునే ఒక సినిమా. అనంతపురం జిల్లా తాడిపత్రి నందులపాడులోని అంగన్వాడీ సెంటర్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది. చిన్నారులకు పంపిణీ చేసిన వాటిలో ప్లాస్టిక్ బియ్యం ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ బియ్యం కల్తీ ఉండడంతో చిన్నారులు తల్లిదండ్రులు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి అధికారులు కాంట్రాక్టర్లపై కోర్టులో ఫిర్యాదు చేస్తానన్నారు. మన పిల్లల హెల్త్ మనం కాపాడుకుందాం, రాజకీయం మళ్ళీ. అందుకని నేనైతే దీన్ని రాజకీయ పరంగా పోను, మా పిల్లల హెల్త్ పరంగా పోవాలనుకుంటున్నా. డెఫినెట్గా కాంట్రాక్టర్ మీద సూ చేస్తాం, కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా సూ చేస్తారు. ఏమే ఇప్పుడే పోయి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓ గారికి తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మా పిల్లల హెల్త్ మేము చెడగొట్టగా తెలుసుకోవాలి. రాజకీయం వేరే, మా పిల్లల హెల్త్ వేరే. ఏమే ఏందనుకుంటే ప్లాస్టిక్ అన్నీ పోతే ఏమవుతుంది? ఇవన్నీ చైనా బియ్యం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీడు 1 కేజీకి పావు. ఎందుకని అంటే వీడు టెండర్ తక్కువ టెండర్ వేసి ఉంటాడు, 150 బాధలు వాడికి. సో మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది కాంట్రాక్టర్ మీద.
అందుకోసం సాయంత్రం లోపల ఎంఆర్ఓని కలుస్తాను. ఇక్కడే కాదు, అన్ని స్కూళ్ళల్లో వచ్చినాయి. మన 3 రోజుల కిందనే మన దగ్గర బియ్యం ఉన్నాయి కొన్ని. ఎందుకంటే వరుసగా హాలిడేస్ వచ్చి కాబట్టి పోలేదు కాబట్టి దీని మీద మన పిల్లలను కాపాడుకుందాం. ముందు మన పిల్లలు మనం కాపాడుకుందాం. వాళ్ళేమి అన్న ఈ బియ్యం ఇకపోయినా పర్వాలే, ఏదో ఒక ఇది చేసుకుని కూలో నేల చేసుకుని బతికించుకుంటాం. ఇప్పుడు పుట్టించుకుంటాక మన పద్ధతి బతికించేది కూడా మా పద్ధతి. ఎవరింట్లో వాళ్ళు బతికించుకుంటారు, కానీ ఇలాంటివన్నీ చేద్దాం. దీని మీద తప్పకుండా నేను కాంట్రాక్టర్ మీద కేసు వేస్తాను. మధ్యాహ్నం లోపల పోయి కలిసి ఎంఆర్ఓని కలిసి బాబు తమ్ముడు ఇవమ్మా ప్లీజ్. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బెల్లుకొల్ల సమీపంలో ఎస్కేఎస్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో రాత్రి చేపట్టిన పనులతో 2 కార్మికులు మృత్యువాత పడిన ఘటన జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ పరిశ్రమలలో కలకలం రేపింది. గ్రానైట్ గత 2 సంవత్సరాలుగా పరిధి దాటి త్రవ్వకాలు చేపడుతున్నారు. అంతేకాకుండా గ్రానైట్ క్వారీలో నిషేధిత పేలుడు పదార్థాన్ని ఉపయోగిస్తూ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రానైట్ పరిశ్రమలో నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నెల్లూరు జిల్లా చింతకుంటలో 2 వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కడప జిల్లాలో పర్యటించిన ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడి. ఉత్తమ సర్పంచ్గా కొంపల్లి సుజాత వీరబాబు ఎంపిక, గజమాలతో సన్మానించిన ఎమ్మెల్యే పొల్లం మల్లయ్య యాదవ్. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ వినూత్న నిర్ణయం, విఐపీల నియోజకవర్గాల్లోని దివ్యాంగులకు ఉచితంగా శ్రీవారి దర్శనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.